ఫ్రెండ్స్ వెల్కమ్ టు Damu Media డిఫెన్స్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ వచ్చేటంటే ఇండియన్ నేవీలోని ఎంఆర్ ఎన్ఎంఆర్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ క్వాలిఫికేషన్ ఎంత, ఏజ్ లిమిట్ ఎంత అంటే ఈ వీడియోని మీకు ఆల్మోస్ట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే డిఫెన్స్ సంబంధించి ఆల్మోస్ట్ అన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. చెప్పాను కదా, ఇండియన్ నేవీలోని ఎంఆర్ ఎన్ఎంఆర్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ముందుగా ఎంఆర్ ఎన్ఎంఆర్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే, ముందుగా మీరు 10th పాస్ అవుట్ అయితే అయి ఉండాలి ఫ్రెండ్స్. మినిమం 40% అయితే ఉండాలి. 40% కంటే తక్కువ ఎవరికైతే మార్క్స్ వచ్చాయో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నాట్ ఎలిజిబుల్ అయితే అవుతారు ఫ్రెండ్స్, ఎంఆర్ కి ఎన్ఎంఆర్ కి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 17 years నుంచి 20 years ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. అంతకు మించి ఎక్కువగా అంటే ఓన్లీ 20 years వరకే ఏజ్ లిమిట్ అయితే నేవైడ్ అవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే ఆన్లైన్ లో అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ కొన్ని రోజులకి అయితే అడ్మిట్ కార్డ్స్ అయితే రావడం జరుగుతాయి. అడ్మిట్ కార్డ్స్ కి వచ్చిన తర్వాత ఎగ్జామ్ వెళ్తారు కదా, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే ఓన్లీ 10th బేసిక్, ఓన్లీ మొత్తం అంతా 10th బేసిక్ మీద అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాగా మినిమం పాస్ అవుట్ మార్క్స్ తోని ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో వెంటనే పిఎఫ్టీ కి కాల్ లెటర్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను కింద వీడియో యొక్క లింక్ ఇస్తాను. సేమ్ నావీ ఎస్ఎస్ఆర్ ఏ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఎంఆర్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ కూడా అదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను కింద వీడియో అయితే లింక్ ఇస్తాను, ఆ లింక్ లోకి వెళ్ళి మీరైతే అక్కడ విన్న వీడియో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇలాగా అయిన తర్వాత పిఎఫ్టీ ఆల్మోస్ట్ ఎవరికైతే ఫుల్ గా సెలెక్ట్ అయిపోయారో, పిఎఫ్టీ పాస్ అవుట్ అయ్యారో, నెక్స్ట్ వాళ్ళకి మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మెడికల్ టెస్ట్ కూడా ఎవరైతే డైరెక్ట్ ఫిట్ అయ్యారో వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్ గా పోస్ట్ లోని మీకు కాల్ లెటర్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ కాల్ లెటర్స్ కూడా ఏ విధంగా వస్తాయంటే, రీమెడికల్ వాళ్ళకి, మెడికల్ డైరెక్ట్ ఫిట్ వాళ్ళకి ఆల్మోస్ట్ మెడికల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియా మొత్తంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు ఫ్రెండ్స్. ఎవరైతే మీ యొక్క నేమ్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉన్నాయో వాళ్ళకి మాత్రమే మీకు కాల్ లెటర్స్ అయితే రావడం జరుగుతాయి ఫ్రెండ్స్. ఇలా కాల్ లెటర్స్ వచ్చిన తర్వాత కాల్ లెటర్స్ లోని మీ యొక్క డేట్స్ ప్లస్ ఆల్మోస్ట్ ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడో కూడా వాడు అందులో అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇలా అనౌన్స్ చేసిన తర్వాత మీరు మీ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఫ్రెండ్స్, ఎంఆర్ లోని ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుందంటే 14 weeks మాత్రం ఖచ్చితంగా బేసిక్ ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. 1 year మాత్రం అఫీషియల్ ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జరిగే ఎంఆర్ యొక్క సెలక్షన్ ప్రాసెస్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మీకు వీడియో రూపంలో కానీ ఏదైనా మెసేజ్ రూపంలో కానీ మీకైతే నేను వెంటనే రిప్లై అయితే అవ్వడం జరుగుతుంది. కింద నా యొక్క ఫేస్బుక్ పేజ్ అయితే ఉంటుంది, ఫేస్బుక్ పేజ్ లోకి ఫాలో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ఆల్మోస్ట్ అన్ని చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.